పార్వతీదేవి నవ్వు నుండి పుట్టిన రాక్షసుడి కథ గురించి మీకు తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి తన చెలికత్తెలతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉల్లాసమైన అనుభూతి పొందుతూ గట్టిగా నవ్వింది. అంతటి జగన్మాత నవ్వు నుండి వెలువడిన శక్తి ఒక అందమైన పురుష రూపం దాల్చింది. ఆ దృశ్యం చూసి చెలికత్తెలతో పాటు పార్వతీదేవి కూడా ఆశ్చర్యపడి అతనికి మమ అనే పేరు పెట్టింది. అంటే సంస్కృతంలో నాది అని అర్థం. పార్వతీదేవి అతనితో గణేశుడిని ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండమని నిర్దేశించి పంపుతుంది. అతను ధ్యానం కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు శంబరుడనే రాక్షసుడు మమను మాయం చేసి అసురలోకానికి తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక మమ మమతాసురుడిగా రూపాంతరం చెందాడు. మమతాసురుడు మోహిని అనే ఒక అసురకన్యను పెళ్లి చేసుకొని తన అసుర బలాన్ని మరింత పెంచుకొని లోకాలను జయించడం మొదలుపెట్టాడు. ఇది మమతాసురుని పుట్టుక గురించి ఒక ఇతిహాసంలో చెప్పబడిన కథ. అయితే ముద్గల పురాణంలో లోకాలలో స్వార్థభావం మరియు మమకారం తీవ్ర రూపం దాల్చడంతో ఆ భావం నుండి మమతాసురుడు జన్మించాడని చెప్పబడింది. మమతాసురుడు దేవతల కార్యాలకు ఆటంకం కలిగించేవాడు. మునుల యజ్ఞాలను భంగం చేసేవాడు. లోకాలన్నీ అతను కలిగించే విఘ్నాలతో అల్లకల్లోలమయ్యాయి. అతని విఘ్నాల నుండి విముక్తి కలిగించమని దేవతలు ఋషులు గణపతిని ప్రార్థించారు. అప్పుడు గణపతి శేషనాగును వాహనంగా చేసుకుని శక్తివంతమైన ఆయుధాలను ధరించి సకల విఘ్నాలు తొలగించే విఘ్నరాజుగా అవతరించాడు. విఘ్నరాజు మమతాసురుడితో యుద్ధం చేసి అతనిలో ఉన్న స్వార్థపూరిత మమకార భావాన్ని తొలగించి శాంతిని నెలకొల్పాడు. ముద్గల పురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే, మమకారం అనేది దుర్గుణాలలో ఒకటిగా చెప్పకపోయినా మనిషి జీవితంలో మరియు సమాజంలో ఏర్పడే సకల విఘ్నాలకు అదే మూల కారణమవుతోంది. మమకారాన్ని జయించడమే మోక్షానికి మొదటి మెట్టు.